ఈరోజు చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చూపిస్తానండి. ఒక హాఫ్ కేజీ చికెన్ని మంచిగా క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాను. అందులోకి కావాల్సినవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, సాల్ట్, ధనియా పొడి, గరం మసాలా అన్నీ వేసి కలిపి పెట్టేసుకున్నాను. ఇవన్నీ నేను ఇంట్లో పట్టుకున్న మసాలాలండి. అల్లం వెల్లుల్లి కూడా ఇంట్లోనే పట్టుకుంటాను ఫ్రెష్గా. ఇలా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెము ఒక హాఫ్ లెమన్ అలా పిండుకోవాలి. ఒక స్పూను పెరుగు కూడా కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. చాలా బాగుంటుంది పెరుగు ఇట్లా వేసుకొని కలుపుకుంటే. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో జీలకర్రను సాజీర వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. అది నవ్వులుతూ ఉంటే పంటికి తగిలి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఒక 4 పచ్చిమిర్చిలను కూడా చీల్చి పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయిలో సరిపోయేంత ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి.